రైట్ ఇక మనకి స్పందించేందుకు దుబాయ్ నుంచి చందు గారు మనకి లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే చందు గారు. ఎస్ ప్రెసెంట్ దుబాయ్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందండి? సైరన్స్ కూడా మోగిస్తున్నట్లు తెలుస్తోంది. సో 2 days నుంచి కూడా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉందంటారు? బాగుంది మేడం, ఇక్కడైతే బాగుంది. మేము చెప్తూనే ఉన్నాము, మెట్రో లైన్ లో ఉన్నాము, ఇప్పుడు మెట్రో స్టేషన్ లో పడుకున్నాము. ఇక్కడ లేసాము. ఇక్కడ ఇలా ఉంది మేడం మెట్రో. ఇంత అంతగా ఉంటది, ఇలా ఉంటుంది అంతగా ఉంది. అంటే అంటే మొన్న నుంచి కూడా ఇలానే వార్స్ జరుగుతున్నాయి. నిన్న ఎక్కువగా కొన్ని ఏరియాస్ లో సైరన్స్ కూడా మోగించారు కాబట్టి మీరున్న లొకేషన్స్ లో సిచ్యువేషన్ అంతా బానే ఉందంటారా? బాగుంది. జెరూసలం అనేది అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు, అక్కడ బాగుంది. ఎస్టర్డే ఈ రోజు బాగుంది. ఈ రోజు మార్నింగ్ నుంచి ఏం లేవు, సైరన్స్ లేవు, ఏం లేవు ఈ రోజు నుంచి మార్నింగ్ నుంచి. ఓకే చందు గారు ఒక్కసారి మీరు కెమెరా మీ వైపు పెట్టుకుంటారండి? మా పైపు యా ఓకే చూపెడుతున్నాను ఇలా ఉంది అని. మెట్రో ఉంటుంది మాకు, ఇక్కడ ఇలా ఉంటుంది. ఓకే ఓకే అండి, ఓకే చూపించండి. అంటే చందు గారు, అంటే మీరు ఇప్పుడు ట్రావెల్ చేయడానికి రీజన్స్ ఏంటి? అంటే ఒకవైపు సైరన్స్ మోగుతున్నాయి, అందరు ఇంట్లోనే ఉండాలి, అత్యవసరమైతేనే బయటికి రావాలి అని చెప్తున్నారు కాబట్టి మీరు ఏ రీజన్ తో బయటకు వచ్చారంటారు? బయటకు రాలేదు, మేము సేఫ్టీ ప్లేస్ లో ఉన్నాము. ఇప్పుడు నైట్ ఇక్కడే పడుకున్నాము. సేఫ్టీ ప్లేస్ అనేది. ఓకే ఓకే అంటే మీరు మాకు 5 minutes బిఫోర్ మాకు అరేంజ్ వస్తాయి, అలాగానే వెళ్ళిపోతాం. బయటకు వెళ్ళేసేసి ఎక్కడ సేఫ్టీ ఉంటే అక్కడ వెళ్తాం. బంకర్ ఉంటాయి, మాకు బంకర్స్ ఉంటాయి మా రూమ్ కింద. ఇది మెట్రో అనేది జర బాగా సేఫ్టీ ఉంటుంది అంట మాకు, ఇక్కడ చాలా సేఫ్టీ ఉంటుంది. సో ఒక్కసారి మీ చుట్టుపక్కల ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తారు? అంటే సేఫ్టీ ప్లేస్ అని చెప్తున్నారు కాబట్టి మీతో పాటు ఇంకా చాలా మంది అదే ప్లేస్ లో ఉంటారు. ఇవ్వండి పండుకున్నారు చూడండి, ఇక్కడ ఇలా పండుకున్నారు. ఇట్లా ఇక్కడ సెక్యూరిటీ ఉంటాడు. ఇంతది మెట్రో ఇది అన్నట్లు తెలిసే మెట్రో అంటే మనకు. ఓకే అంటే మీరు అక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారండి? అంటే మేము సడన్ వచ్చినప్పుడు వెళ్ళొస్తాం, లోపలికి వస్తాం అన్నట్లు. ఎనీ టైం ఓపెన్ ఉంటుంది ఇది మెట్రో. ఓకే ఇక్కడ డాగ్స్ ఉంటాయి, ఇక్కడ సెక్యూరిటీ ఉంటారు, ఇలా ఉంటది. ఓకే అంటే మీకు ఎన్ని రోజుల పాటు అలర్ట్స్ ఇచ్చారండి? అంటే ఏ రోజుకి ఆ రోజు అలర్ట్ చేస్తున్నారా, లేదంటే ముందుగానే ఇన్ని డేస్ ఇంకా అప్రమత్తంగా ఉండాలి? 5 minutes బిఫోర్ వస్తుంది నాకు హెయిర్ వచ్చేసి ఇలా ఉంటది అన్నట్టు. ఓకే అంటే ప్రెసెంట్ ఇంకా అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా మెట్రో స్టేషన్స్ లోనే ఉండడం ఇలానే జరుగుతుందా? అంటే ఇళ్లలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా వెళ్తాము, మళ్ళీ చెప్తారు మాకు. ఓకే మళ్ళీ సైరన్ వచ్చినాకో వెళ్ళిపోవాలి. అంటే వెళ్ళిపోయి బంకర్కి వెళ్ళిపోవాలి. బంకర్కి వెళ్ళితే బాగుంటది మనకు, మన సేఫ్టీ మనకు అన్నట్లు. ఇది మెట్రో మాకు రూమ్ దగ్గర ఉంటది మాకు సేఫ్టీ. ఓకే అంటే ఆపోజిట్ లో మేము ఉంటాము. అంటే ఇప్పటి వరకు మీరైతే ఎటువంటి భయం లేదు వార్స్ కి సంబంధించి అని చెప్తారు? భయం లేదు, అసలు ఏం భయం లేదు మాకు ఇక్కడ. ఇంకా ఇక్కడ మన ఎంఐడిస్ కూడా వాళ్ళు సహకరిస్తారు మాకు, అన్ని బాగుంటది ఇక్కడ. గవర్నమెంట్ కూడా బాగుంటుంది మాకు, చాలా బాగుంటుంది. ఇంకా స్పెషాలిటీ మాకు బాగుంటుంది ఇక్కడ. సెక్యూరిటీ ఉంటాడు, సెక్యూరిటీ ఇలా ఉంటారు. సేఫ్టీ ఎనీ టైం సేఫ్టీ ఉంటుంది. ఓకే అంటే ప్రెసెంట్ మీరు దుబాయ్ లోనే ఉన్నారు కాబట్టి ఇంకా మీ రిలేటివ్స్ కానివచ్చు, మీ ఫ్రెండ్స్ కానివచ్చు, వేరే దుబాయ్ కాదు మరి ఇజ్రాయెల్. ఓకే ఓకే అదే మీ ఫ్రెండ్స్ కూడా వేరే వేరే లొకేషన్స్ లో ఉంటూ ఉంటారు కదా, వాళ్ళ నుంచి ఏమైనా సమాచారం తీసుకున్నారంటే అక్కడ ఎలా ఉందో సిచ్యువేషన్ అనేది మీకు ఎప్పటికప్పుడు కాల్స్ చేస్తూ మాట్లాడుతున్నారా వాళ్ళు? మాట్లాడుతున్నారు. మాకు మా ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ, అందరూ స్లిప్ చేశారు, లేపుతా ఉన్నాం. మా మదర్ ఉంటుంది, మదర్ అయితే మాట్లాడండి ఒక్క నిమిషం. ఆమె కూడా ఇక్కడ మాత్రం ఉంటది, ఒక్క నిమిషం. చందు గారు, అంటే మీరు ప్రెసెంట్ ఇజ్రాయెల్ లోని ఒక మెట్రో స్టేషన్ లో ఉన్నారా? అవునవును, ఇజ్రాయెల్ మెట్రో స్టేషన్ లో ఉన్నాం. ఓకే ఓకే అంటే ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఇక్కడ ఇండియాలో ఉన్న మీ కుటుంబ సభ్యులు కానివచ్చు, ప్రతి ఒక్కరు, అంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే మేము ధైర్యంగానే ఉన్నామని మీరు చెప్తున్నారు, కానీ ఇక్కడ యుద్ధ వాతావరణం చూస్తే ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళ నుంచి కాల్స్ చేసి మాట్లాడడం అవన్నీ చేస్తున్నారా? చేస్తాం, ఇంటికి ఎవ్రీ 10 minutes చేస్తాము. చూడు ఎంత బాగుంది, చూడు మాకు ఇలా.
ఓకే. అండర్ గ్రౌండ్ మొత్తం ఇది అండర్ గ్రౌండ్ ఇది ఇలా ఉంటది. అండర్ గ్రౌండ్ అంటే ఇంకా అండర్ గ్రౌండ్ ఇది. మెట్రో తెలుసు కదా మాకు. మెట్రో ఎలా ఉంటది. ఓకే. ఓకే. ఉమ్. ఇంకా సేఫ్టీ మనకు ఇక దొరకదు ఇంకా. ఇక్కడ గవర్నమెంట్ కూడా చాలా సహకరిస్తుంది మనకు ఇండియన్స్ కి. ఓకే. ఆల్రెడీ మోడీ పోయడం వల్ల చాలా అంటే ఫ్రెండ్షిప్ మనది కంట్రీ. ఇండియా ఇజ్రాయెల్ అంటే బాగా ఇలా లైక్ చేస్తారు వీళ్ళు ఇక్కడ వాళ్ళు. ఓకే. చాలా లైక్ చేస్తారు. అంటే దాదాపు ఇప్పటి వరకు ఎంతమంది అక్కడే నివాసం ఉంటున్నారు, అంటే ఎంతమంది అక్కడే ప్రెసెంట్ తలదాచుకుంటున్నారు, అంటే మీతో పాటు ఇంకా చాలా మంది మనకి విజువల్స్ లో కూడా కనిపిస్తూ ఉన్నారు. సో సేఫెస్ట్ ప్లేస్ అని కూడా మీరు చెప్తూ ఉన్నారు. సో సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుందంటారు? ఎలా ఉంది ఇప్పుడు? ఉమ్. ఉమ్. అట్లా ఇలా ఓకే. ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు ఇలా సేఫ్టీ కోసం. అంటే ఇక్కడ చాలా బాగుంటది అన్నట్లు ఇక్కడ. ఓకే. అంటే ఫుడ్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారా, లేదంటే అదంతా మన ఓన్ గా తెచ్చుకోవాలా? లేదు, మనం ఓన్ చేసుకుంటాము. అంటే ఇక్కడ ఏముందంటే మనం ఇంటి వెళ్ళిపోవచ్చు. మనం ఇక మనకు 5 minutes బిఫోర్ చెప్తారు ఓకే. చెప్పేసి ఆ సరైన వస్తుంది. మొబైల్ కూడా వస్తుంది, ఇంటర్నెట్ మొత్తం మొబైల్ కూడా వస్తుంది. ఓకే. ఇంటర్నెట్ లేకుండా వస్తుంది సరైన. ఒక నంబర్ ఇక్కడ ఇజ్రాయెల్ నెంబర్ ఉంటాయి చాలు మనకు సరైన వస్తుంది, మెసేజ్ వస్తుంది మనకు. అలా ఉంటది, బాగుంటది ఇక్కడ సిచ్యువేషన్ అనేది. ఇది అది తెలిసే మీకు విజయవాడ అంటే ఇక్కడ చాలా ఇంత చిన్న దేశం అసలు భయపడ్డది. ఈ దేశం చాలా గ్రేట్. ఇది గ్రేట్. ఓకే. 2 years అయిపోతున్నది. ఓకే. అంటే చందు గారు ఒకసారి కెమెరా మీ వైపు పెట్టుకుని మాట్లాడండి. అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఇజ్రాయెల్లో ఉండి, అండ్ అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు వార్ జరిగిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? ఈ తక్కువ ఇంకా లాస్ట్ 1 year బ్యాక్ ఇంకా చాలా ఉండే. ఇది తక్కువ ఉంది మరి ఇప్పుడు మాకు. 1 year బ్యాక్ చాలా ఉండే అట్లా. ఇప్పుడు ఇదేం అంత దాంట్లో ఏం 50% కూడా లేదు. లాస్ట్ ఇయర్ బాగుండే. అది ఇరాన్, ఇది కూడా ఇరానే. అప్పుడైతే డ్రమ్ బాగుంటుండే సౌండ్. ఇప్పుడు అంతా లేదు. ఓకే. లాస్ట్ ఇయర్ నేను వచ్చేసి 2 years అవుతుంది. వచ్చేసి ఇప్పుడు 2 years అయిపోయింది. అంటే చందు గారు మరొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఇక్కడ అక్కడే తలదాచుకుంటున్నారు కాబట్టి మెట్రో స్టేషన్స్ లోని. సో మీరు ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడికి నియర్ బై అంటే ఒక్కొక్క ఇంటి దగ్గర బంకర్స్ ఉంటాయా? బంకర్స్ లేని వాళ్ళు ఇలా వచ్చి తలదాచుకుంటారు? అది ఇది మరీ సేఫ్టీ అనుకున్నాం. స్లీపింగ్ చేసుకోవచ్చు, చాలా ఉంటుంది. నైట్ మొత్తం ఇచ్చే ఉన్నాం మేము. వెళ్ళిపోతాం మార్నింగ్. అలా ఇప్పుడు 6 అవుతుంది, వెళ్ళిపోతాం మేము. ఇక వెళ్ళిపోయి ఇట్లా. ఓకే. అంటే టైం అంటే ఎప్పుడైతే సైరన్ మోగుతుందో అప్పుడు మాత్రమే మీరు వచ్చి అందులో ఉంటారు? ఉంటాము. ఇక నైట్ ఎందుకంటే మనకి అచ్చుడు పోవడానికి ఇబ్బంది అవుతుంది కదా నైట్. అందుకే ఇక్కడే పండుకుంటాం అన్నట్లు నైట్. డేలో ఏం కాదు, ఇచ్చుడు పోవచ్చు. ఎనీ టైం ఓపెన్ ఉంటుంది మెట్రో. ఓకే. ఇప్పుడు మీరున్న లొకేషన్స్ లో ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్తున్నారు కాబట్టి వర్క్ కి వెళ్ళి చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే పనులు చేసుకోవచ్చు అని ఏమైనా చెప్పారా? అది వర్క్ మీ సేఫ్టీ అంటున్నారు. పోతే ఇప్పుడు లేదు. అది మన సేఫ్టీ. ఓకే. మనకు కంపెనీ అంతా ప్రయారిటీ చేస్తలేదు. అంటే మీరు రావాలనుకుంటే రావండి, లేకుంటే లేదంటున్నారు అట్లా. ఓకే. అంటే మీరున్న సిచ్యువేషన్ బట్టి కంపెనీ కూడా మీకు అలా చెప్తుంది కాబట్టి మీరేమనుకుంటున్నారు? అంటే వెళ్తే బెటరా, లేదంటే? ఇప్పుడు 2 days అవుతుంది. మాకు ఆల్రెడీ చెప్పొద్దు అంటారు. ఇక్కడ ఫ్రైడే సాటర్డే హాఫ్ డే ఉంటది, బంద్ ఉంటది. ఆల్రెడీ ఎస్టర్డే సండే అయిపోయింది. ఈ రోజు టుడే మండే. ఓకే. అంటే మీది ఇండియాలో చెప్పండి. ఫ్రైడే హాఫ్ డే ఉంటది, సాటర్డే మొత్తం బంద్ ఉంటుంది మాకు. ఇంకా మొత్తం గవర్నమెంట్ క్లోజ్. ఆటో బస్సు మొత్తం అన్ని బంద్ ఉంటాయి ఇక్కడ సాటర్డే. అన్ని షాపులు కూడా బంద్ ఉంటాయి. ఓన్లీ 2 AM PM అని షాప్ ఉంటుంది, అది సార్ ఉంటాయి 24 hours. ఓకే. అంటే ఇండియాలో మీరు ఎక్కడ ఉండేది? ఇండియాలో మీ లొకేషన్ ఏంటి? ఏ ఏరియాలో ఉంటారు? నిజామాబాద్ డిస్ట్రిక్ట్, వేర్పూర్ మండలం. మాది వేర్పూర్ మండలం, వేర్పూర్ విలేజ్. ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారండి? ఇండియాలో ఉంటుంది ఫ్యామిలీ. వాళ్ళతో కాల్స్ మాట్లాడడం ఎప్పటికప్పుడు, మీరు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో? ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ చేశాను కాల్. ఇప్పుడు ఆల్రెడీ అది ఇంకా భయపడుతున్నారు. భయపడే అవసరం లేదు. టీవీలో బాగా ఇస్తున్నారు కాబట్టి టీవీలో ఉంటది. అది నేను అన్నాను కొంచెం ఉంటే అది అంటే అనద్దు అట్లా. బాగుంది మాకు ఇక్కడ, సేఫ్టీ బాగుంది, అట్లా ఏం లేదు. అంటే చందు గారు, ఇజ్రాయెల్లోని ప్రెసెంట్ అసలు మీరున్న లొకేషన్ కి పక్కన పెడితే ఇంకా మిగతా లొకేషన్స్ లో ఎక్కడెక్కడ ఎక్కువగా వార్స్ జరుగుతుంది, దాని ఇంపాక్ట్ ఎక్కడే ఎక్కువ ఉందని అంటారు? జెరూసలంలో ఉంది ఎక్కువ, బాగుంది. ఎంత మన తెలుగు వాళ్ళే ఇక్కడ అనుకున్నారు.
ఓకే, ఇప్పుడు మోదీ కూడా దీనికి సంబంధించి స్పందించారు కాబట్టి ఇటు ఆయన మాట్లాడడం కూడా జరిగింది, ఇటు ఏదైతే ఇరాన్